సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రభుత్వ నిర్లక్ష్యం శృతిమించింది. విపత్తుకు సంబంధించిన సమాచారం ముందే ఉన్నా ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించారు. దాంతో వరద బాధితుల కష్టాలు చెప్పడానికి వీలు లేకుండా ఉన్నాయి. పునరావాస శిబిరాలను కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలోకి ప్రభుత్వం చేరుకోవడంతో లక్షలాది మంది ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. పాల ప్యాకెట్లు, మంచినీటి కోసం సైతం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. బాధితులకు కనీసం నిత్యావసర సరుకులు అందించలేని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉండటంతో ప్రజలు ఫైర్ అవుతున్నారు. మరింత సమాచారాన్ని విజయవాడ సింగ్ నగర్ నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. తమ గూడు చెదిరిందని కూడా చాలామంది బాధితులు ఈ విధంగా ఇక్కడ బయట ఎక్కడో ముఖ్యంగా ఇలాంటి వారు ఎక్కడ చూసుకుంటే పూర్తిగా కూడా ఎవరైతే ఈ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, కానీ కనీసం పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయి ఈ విధంగా షాపుల వద్ద ఏదైతే ముందు ప్రాంతాల్లో సింగనగర్కి సంబంధించిన రామకృష్ణాపురంకి సంబంధించిన ముందు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రాంతాలలో ఈ విధంగా ఇలాంటి దుస్థితి కనిపిస్తుంది. చెప్పండమ్మా, మీ ఇల్లు ఎక్కడ ఉంది? మా ఇల్లు బొరవేళ్ళ సార్. మునిగిపోయిందా? మునిగిపోయింది సార్. మొత్తం మునిగిపోయింది. మేము ఆదివారం పొద్దున్నే ఇక్కడ ఉన్నాం సార్. మరి ఎవరైనా అధికారులు వచ్చారా, కనీసం సహాయం చేశారు? ఎవరు రాలేదు సార్. మా అమ్మలు అక్కడ ఎవరైనా భోజనాలు పంచితే తెచ్చుకొని తింటున్నా సార్, అంతవరకే సార్. మరి ఉండడానికి మీకు ఏం ప్లేస్ చూపించలేదా? స్కూల్ చూపించాక స్కూల్ ఏం బాగాలేదు సార్. స్కూల్ మొన్న శనివారం వెళ్తే అంత వాటర్ వచ్చింది సార్. స్కూల్లో కూడా వాటర్ వచ్చింది, ఇంకెళ్ళలేదు సార్. అది సార్. మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటారు? వాళ్ళందరి పరిస్థితి ఏంటి? మొత్తం మా కుటుంబం మొత్తం అయితే 150 కుటుంబాలు ఉంటాయి సార్. ఎవరాలు ఎక్కడెక్కడ ఉన్నారు సార్. మేమైతే మా ఆయన, మా అబ్బాయి, ఇంకా మా పెద్దక్క, మా బావగా ఇంకేం ఖాళీ చేతులు లేవు. మా ఆయన ఇక్కడ ఇలా ఉన్నారు. ఇలా మా ఫ్యామిలీకి వచ్చున్నాం సార్. మొత్తం మా ఇల్లు అన్నీ కట్టుకున్న బట్టలతో మాత్రం బయటకు వచ్చాం సార్. అది సార్. అదే సార్. అత్యంత దీనమైన స్థితిలో మనం ప్రస్తుతం ప్రాంతంలో ఉన్న బాధితులను చూస్తున్నాము. మీరు ఎక్కడి నుంచి అండి? మీ రామకృష్ణపురం మొత్తం ముగిలిపోయింది కదా. మరి మీ పక్కన ఉన్న వాళ్ళు కానీ, మీ బంధువులు కానీ? మా చుట్టాలు ఇంటికి వెళ్ళి ఉన్నాం. అక్కడ ఉన్నాం. రాత్రి 3 రోజులు అక్కడే ఉన్నాం. బయటికి వచ్చాను, పాల ప్యాకెట్ ఇస్తారని వచ్చాను. నాకైతే ఒంట్లో బాగోట్లేదు. ఏదో అలా వచ్చాను, కాళ్ళు నొప్పులతో అవన్నీ. నాకు ఇంటి కూడా బాగలేదు. మరి 3 రోజుల నుంచి మీకు తిండి తిప్పల పరిస్థితి ఏంటి? కనీసం ఎవరైనా ఆహారమైన అందజేస్తున్నారా? ఇస్తున్నారు కానీ అది బాగలేదండి. ఏం ఆహారం ఏం బాగలేదు. ఏదో నూనె కలిగి ఇస్తున్నారు. అది తింటే మన రోగాలు వస్తాయండి. అవి తింటారు సరిగా. ఇంట్లో 10 మంది ఉన్నారు. ఇంట్లో ఏం చేయాలి? ఏమున్నాయి అక్కడ? తినటానికి లేదు కదా. మా వాళ్ళంతా అక్కడ మునిగిపోయి డాబా మీద కూర్చుని ఉన్నారు మొత్తం కూడా. చెప్పండి, ఆహారం ఎలా ఉంటుంది అసలు? ఇచ్చిన ఆహారం గట్టిగా ఉంటుంది సార్. సాంబార్ రైస్ అనేది మొత్తం తీసుకే వస్తుంది సార్. పులిహార ఏమో బియ్యం కలుపుతారు సార్. కర్డ్ రైస్ ఏమో అంతే. చూస్తున్నాం అసలు వరద బాధితుల పరిస్థితి అనేది ఎంత దయాన స్థితిలో ఉందని. అయితే ఒకవైపు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ చాలామంది ఉన్నారు. సాధారణంగానే వరద ముంపు ప్రాంతాలలో అన్ని అవయవాలు పనిచేసినా సరే బయటికి ముంపు ప్రాంతాలను బయట చాలా కష్టం. అలాంటి చాలామంది ఈ విధంగా దివ్యాంగులు చాలామంది ఉన్నారు. చాలా వరకు కూడా ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఇదండి మా 3 గదులు నీళ్ళు వచ్చేసినాయి. రోడ్డు దాకా మునిగిపోయినాయి. వచ్చేసాం మేము. కట్టుకున్న బట్టలతో వచ్చి ఇక్కడే ఉంటున్నాము. సరైన ప్లేస్ ఎక్కడ మీరు చూపించండి. లేదండి, ఇక్కడే మేము ఉంటాం. పూర్తిగా చూస్తున్నాం ఎలాంటి సిచ్యువేషన్లు అంటే వరద బాధితులకు సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇంత భారీ స్థాయిలో కూడా ముంపు చోటు చేసుకుంది. ఇప్పటికే అంటే మొట్టమొదటిగా వాతావరణ శాఖ అధికారులు ముందుగానే తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా వర్షం వస్తుంది. వర్షం రావడంతో వరద పైనుంచి ఎగువ ప్రాంతాల నుంచి వరద ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పినప్పటికీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా ఉండడంతో ఆ నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చూస్తాం మన విజువల్స్లో. పూర్తిగా ప్రభుత్వం ఏదైతే అధికార యంత్రాంగం సప్లై చేస్తున్న ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ అంతా కూడా పూర్తిగా చాలా వరకు ఇసుక కనిపిస్తుందని, అదేవిధంగా మొత్తం నూనె వంటకాలు వేసేసి కనీసం తినడానికి కూడా వీలుగా లేని స్థితిలో ఉందని. అసలే మేము ముంపు ప్రాంతాల్లో ఉండి తీవ్ర అనారోగ్యాల పాలై ఉన్నాము. దానికి తోడు ఇలాంటి ఫుడ్ తింటే ఇంకా అనారోగ్యం పాలవుతానని కూడా బాధితులు చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. 3 రోజులుగా పీకల్లోతు నీళ్లలో ఉన్నా తమ వైపు ఏ ఒక్క అధికారి కన్నెత్తైనా చూడలేదని విజయవాడ ప్రజలు మండిపడుతున్నారు. అంతా తూతూ మంత్రంగా ఉందని ఎవరూ పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక యువత, స్వచ్ఛంద సంస్థలు సాయం చేస్తున్నాయి, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జాలరిపేటలో వరద కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు.
బుడమేరు వాసులను కూడా ఇంకా ముంపు కష్టాలు వేయలేదు. విజయవాడలో చూసుకునే కనుక పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి న్యూరాజేశ్వరిపేటలో ఉన్నాం. సార్ చెప్పండి, ఎలా ఉంది? ఏం బాగాలేదండి, అసలు మొత్తం ఇళ్లలోకి వచ్చేసి నీళ్లు చాలా ఇబ్బందికరంగా ఉంది. చూడొచ్చు, వీరంతా కూడా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో లోన్ ఉన్నటువంటి వారు ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. 3 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి ముంపు నుంచి బయట పడినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి బోట్లు కానీ అలాంటి కానీ ఎటువంటి సదుపాయం లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోకల్గా ఉన్నటువంటి యువకులు ఉంటారో వారే పూర్తి స్థాయిలో కూడా లోకల్గా ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి ట్యూబులు కానీ టైర్లు కానీ ఇలాంటికి సంబంధించినటువంటి అన్ని కట్టుకుని కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. విజువల్లో చూస్తే కనుక ముసలాళ్ళకు సంబంధించినటువంటి ప్రధానంగా వాళ్ళు కూడా చూస్తే ఇబ్బందులు పడుతూ కూడా నడుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యువత కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఈ ఏరియాకి సంబంధించి పరిస్థితి ఏంటి? అసలు ఏరియా ఎలా ఉంది అని అడగడం కాదు సార్, ముందు అసలు జనాలు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. ఎందుకంటే నిన్నటి నుంచి ఎవరు వచ్చింది లేదు, ఫస్ట్ థింగ్. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే కుర్రోళ్ళు కానీ లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు హెల్ప్ చేయడం తప్ప గవర్నమెంట్ కానీ లేకపోతే పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాటర్లో దిగింది లేదు. మేము దిగి ఇక్కడ ఏదైతే ఫుడ్ మేమంతా వేసుకొని చేసింది ఉందో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం చేసాం తప్ప ఇక్కడికి ఎవరు రాలా. సింగనగర్కి వెళ్ళారు, అన్ని చోట్లకి వెళ్ళారు, ఇక్కడికి ఎందుకు రాలా? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు జనాలు కదా, వీళ్ళకి ఇబ్బందులు లేవా? 2 రోజులు ఇవాళకి 2 రోజులు అసలు కరెంట్ లేదు, వాటర్ లేదు, తాగడానికి నీళ్లు లేవు. రెస్క్యూ టీం కాదు అసలు, ఎవడు అసలు వచ్చిన నాదులు లేడు. వీళ్ళంతా ఎవరు? వాళ్ళు ఉన్నారు కాబట్టి పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంతేగాని ఇంకా మీరు లోపలికి వెళ్తే కనుక ఇప్పుడు ఆయన చెప్పినట్టు జేపీ అపార్ట్మెంట్స్కి వెళ్తే ఇక్కడ దాకా మెడ దాకా వచ్చినాయి నీళ్లు. అందరూ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి వాళ్ళకి తెలిసిన వాళ్ళు అవనండి తెలియని వాళ్ళు అవనండి వాళ్ళ ఇళ్లలో తలదాచుకుంటున్నారు. ఇదే పరిస్థితి. అంటే ఎవరు అడగకపోతే ఏది చేయరు, అంటే అడగాలి, అర్థించాలి, హెల్ప్ చేయండి అని. ఎంతసేపు అని చూడండి, ఒకసారి అటు చూడండి. ఒకసారి డాబా పైన వాటిపైన నుంచొని వాళ్ళు ఏదైనా ఇస్తారేమో అని చెప్పి అర్థిస్తున్నారు. దేనికోసం? వాళ్ళకంటూ బేసిక్ ఇవి ప్రొవైడ్ చేయాలి కదా. అక్కడ ఉండలేనన్న వాళ్ళని కనీసం బయటికి తీసుకురావాలి కదా. ఇక్కడ ఉన్న వాళ్ళనే వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, కొంచెం కాసేపు ఆ బోట్ ఇవ్వండి లేకపోతే ఆ ట్యూబ్ ఇవ్వండి అని చెప్పేసి. దేనికి అది ఏమీ రాలేదు. వచ్చాయి అని అంటే అటు నుంచి దింపామన్నారు, దింపితే ఇటు ఎందుకు రాలా? 10,000 మంది బయటికి వెళ్ళారు ఇక్కడ నుంచి. 10,000 మంది ఓన్లీ వీళ్ళే మా టీమ్స్ మొత్తం చేసుకుని ఇక్కడ కుర్రోళ్ళే చేసుకుని మొత్తం పైకి తీసుకెళ్లారు. ఇంకా జేపీ అపార్ట్మెంట్స్లో 80 ఫ్యామిలీస్ ఉన్నాయి, 90 ఫ్యామిలీస్ ఉన్నాయి, దాంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉన్నారు. వాళ్ళని తీసుకురావాలి. ఇప్పుడు నిన్న రెస్క్యూ టీం దగ్గరికి వెళ్ళి నేను బోట్స్ అడిగితే వాళ్ళు బోట్స్ ఇవ్వలేదు. కేదరాజ్పేట వాళ్ళు ఇదే అవకాశం అని 50 రూపాయలకి అమ్ముతున్నారు ఒక పాల ప్యాకెట్. ఒక్కో పాల ప్యాకెట్ 37 రూపాయల పాల ప్యాకెట్ 50 రూపాయలకి అమ్ముతున్నారు కేదరాజ్పేట టౌన్లో. ఇదే అవకాశం అని. అయినా సరే పాలు నిత్యావసర సరుకులు కాబట్టి అలా కొనక తప్పట్లేదా? 50 రూపాయలు అంటే 50, కొంచెం సేపు ఉంటే 70, మనిషికి ఒక పాల ప్యాకెటేనంట. డబ్బులు ఇచ్చినా సరే ఇదేదో బంగారం లాగా లైన్లో నుంచి అంటున్నారు. అలా చేస్తున్నారన్న. ఇటు పాల ప్యాకెట్లు ఎవరన్నా పంచుతుంది? ఎవరు వచ్చారన్నా చెప్పు? పలానోళ్ళు వచ్చారు, మేము ఇచ్చాం పాల ప్యాకెట్లు ఒక మనిషికి అని చెప్పు. మొత్తం వాళ్ళకే కేసులు తీసుకొని వెళ్తున్నారు. వాటర్ ప్యాకెట్ ఇచ్చినోడే లేడన్నా, పాల ప్యాకెట్లు ఎవరు ఇచ్చారన్నా? ఇంకా అయితే అక్కడ చాలా లోతుంది, కనీసం వాటర్ కూడా అందట్లేదు, మాకు ఎవరు రావట్లేదు. వస్తున్నారు ఇటువైపు వెళ్ళిపోతున్నారు, మొత్తం తిరిగి వెళ్ళిపోతున్నారు. టిఫిన్లు అని భోజనం అని వాటర్ అని అన్ని ఇటు వెళ్తున్నాయి, కానీ మా సందులోకి అస్సలు రావట్లేదు. మన ఓట్లకే వచ్చారు అంతే. కనీసం మీ పరిస్థితి ఏంటమ్మా అని చెప్పి పడవలో వేస్తారు, కానీ పడవ కూడా మా సందుకు రాలేదు. మాకు అంత ఇబ్బంది అయిపోయింది అసలు. వీరంతా ఒకటే స్పష్టంగా కనపడుతుంది. చూస్తే కనుక మహిళలు కానీ వృద్ధులు కానీ పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి వారు కూడా కనీస వస్తువులు కూడా తమకు కల్పించలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేసే కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, విజయవాడ.